అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లాలో బలిజల్లో ఒక ప్రముఖ నాయకుడు బాలిశెట్టి హరిప్రసాద్ గారికి కూటమి ప్రభుత్వం అయితేనేమి లేదా తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర వేర్ హౌస్ చైర్మన్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. అందుకు ఆయనను అభినందిస్తున్నాం. ఆయనకు మీడియా ముఖంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీలో ఉండే బలిజ నాయకులము అందరం కలిసి ఈ ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ కడప జిల్లా నాయకత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. రాష్ట్రంలో కానీ అలాగే గ్రేటర్ రాయలసీమలో కానీ కాపు, తెలగ, బలిజ ఒంటరి ఓట్లతో గద్దెనెక్కిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్రేటర్ రాయలసీమలో బలిజల పట్ల చిన్నచూపు చూస్తూ ఉంది అనే దానికి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం, అది ఆయన వ్యక్తిగతంగా కించపరిచినట్టుగా యావత్ బలిజ కులస్తులందరూ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. సరే, అది ఏదేమైనప్పటికీ ఆ పార్టీలో ఒక అంతర్భాగం, మాకైతే అవసరం లేదు. అయితే మేము ప్రశ్నించేది ఒకటే, గతంలో 2014లో ఇలాగే బలిజల్లో విస్మరించి మీ పార్టీ ఏ పరిస్థితికి వచ్చిందో మీకే తెలుసు. ఇటీవల కొన్ని పరిమాణాలు చూస్తూ ఉంటే కడప జిల్లాలో అయితేనేమి గ్రేటర్ రాయలసీమ అయితేనేమి బలిజల పట్ల చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. దానికి ఉదాహరణలు కొక్కొల్లలు. కడప జిల్లాలో రాయచోటి అంటే సుగవాసి ఫ్యామిలీ ఒక బ్రాండ్. పార్టీ పుట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు నుంచి ఆయన కట్ట కాలేంత వరకు సుగవాసి పాల్గొన్నాడు అనే వ్యక్తి అదే పార్టీని నమ్ముకొని ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాడి లాస్ట్ చనిపోయే ముందు కూడా మొన్న 2024 ఎలక్షన్లో అక్కడ అభ్యర్థి గెలుపు కోసం వీల్ చైర్లో కూర్చొని తిరిగిన పరిస్థితి. అటువంటి మహానేత చనిపోతే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుమారుడైన లోకేష్ గారు మంత్రి గారు కానీ కడప జిల్లాలో కడప నగరంలో మహానాడు పేరిట 3 రోజులు ఉండి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఎంతవరకు సబబని నేను సూటిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం అధినేతలను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో బలిజల వినాశనానికి మీరు నాంది పలుకుతున్నారా? ఎందుకంటే గతంలో 2014లో కడప నుంచి దుర్గాప్రసాద్ గారు పోటీ చేస్తే అతను అంజాద్ బాషా గారి పైన ఓడిపోతే, ఎక్కడైనా సాంప్రదాయం ఓడిపోయిన వ్యక్తికి ఇన్ఛార్జి పదవి అనేది ఇస్తారు. గతంలో కూడా అతనికి అన్యాయం చేశారు. అతనికి కాకుండా ఆ రోజు ఉన్న బాలిశెట్టి హరిప్రసాద్ కాకుండా, ఆ రోజు ఆ పార్టీలో ఉన్న హరినాథ్ కాకుండా ఇప్పుడున్న వాసు గారికి పట్టం కట్టడం ఆ రోజు జరిగింది. నేను వాసు గారిని కూడా ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు బలిజల ఓట్లతో మీ భార్య ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు కేవలం బాలిశెట్టి హరిప్రసాద్ను కించపరిచే విధంగా మీరు అతనికి ఆ పదవిని ఇప్పించదలుచుకున్నారా? లేకపోతే బలిజల్లో అవమానించపరిచేదానికి ఆ పదవి అతనికి ఇవ్వదలుచుకున్నారా? అంతేకాకుండా గతంలో చెంగల్నాయుడు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో చెంగల్నాయుడు తిరుపతిలో టికెట్ అడిగితే ఆ పార్టీ తరఫున అతన్ని తీసుకొచ్చి రాజంపేటలో 2014లో నిలబెట్టడం జరిగింది. అప్పటికప్పుడు అతను అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకొని 30,000 ఓట్ల తోడతో ఓడిపోతే 2014 నుంచి 2019 వరకు అతను అక్కడ అదే పార్టీలో ఉండి అక్కడ స్టాండ్ ఏర్పాటు చేసుకొని ఇది చేస్తే అతనికి కూడా న్యాయం జరగకుండా మొన్న అతనికి కాదని చెప్పి ముందుగా గంటా నరహరి అనే వ్యక్తిని తీసుకొని వచ్చి ఎంపీ టికెట్కు కంటెస్ట్ చేపిస్తామని చెప్పి అతన్ని నాశనం చేశారు, లాస్ట్కు టికెట్ ఇవ్వలేకుండా. అదే పాల్గొండాడు కుటుంబం నుంచి బాలసుబ్రహ్మణ్యం ఎంపీగా పోటీ చేపిస్తాం రాయంపేట నుంచి అని ముందుగా అతనికి చెప్పి లాస్ట్ మూమెంట్లో
అతనికి ఎమ్మెల్యే సీటు కేటాయించి అటు చెంగల్రాయుడిని ఇటు బాలసుబ్రహ్మణ్యం ఇద్దరిని అక్కడ ఓడించడం జరిగింది. అంటే మీ బలిజల పట్ల మీ అభిప్రాయం ఏమే? అంతేకాకుండా కడప జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మీరు ఎవరికైనా ఒక్క పదవైనా మీరు ఇచ్చారా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బలిజలకు ఎంత సముచిత స్థానం కల్పించారంటే రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం జరిగింది సీనియర్ నేతగా. అలాగే గురుమోహన్కు అడా చైర్మన్ ఇచ్చి అతని టర్మ్ అయిపోయినా మళ్ళీ ఎక్స్టెన్షన్ అతనికి రెన్యువల్ చేసి ఇవ్వడం జరిగింది. దాదాపు 36 మండలాలకు అడా చైర్మన్. అంతేకాకుండా మాచనూరు చంద్రబాబు మైత్కూరు మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది. అదేవిధంగా రాజంపేట మరి రవిని మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది. దాదాపు 6 డైరెక్టర్ పదవులు మా వీరా వాళ్ళ మిస్సెస్ కి అయితేనేమి, మా శివకేశ్వర గారి వాళ్ళ మిస్సెస్ కి అయితేనేమి, మందల నాగేంద్ర గారికి అయితేనేమి, ఇలా 6 డైరెక్టర్ పదవులు ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు సుమాలపు విజయ్కు వైవి సెనేట్ మెంబర్గా ఇచ్చి గౌరవించడం జరిగింది. మీ పాత్రికేయ మిత్రుల తరపున నేను ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ బలిజలకి ప్రాధాన్యత ఇస్తుందా లేదా అని మీ ముఖంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం కాదంటే కాదు. బలిజల్ని ఒక వాడుకోవడానికే కేవలం వాడి పక్కన పెడుతున్నారని మీకు తెలియజేస్తున్నాను. ఒకటి అడుగుతున్నా నేను ఇప్పుడు. 2014లో కడపలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే ఒక వారం ముందు మా బలిజ సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా మీరు బీఫామ్ ఇచ్చి కేవలం వారం ముందు ఆయనతో 20 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి ఓడిపోయిన తర్వాత ఆయన్ని పట్టించుకోలేదు. ఎక్కడన్నా ఆనవాయితీ ఉంటుంది, ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఖచ్చితంగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా అతన్ని కేవలం ఎలక్షన్ కి ముందు తెచ్చి వాడుకొని పక్కన పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించింది. మరలా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేరు, దానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరించడానికి ఎవరు కూడా లేరు. అటువంటి సమయంలో అదే బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయుడు గారిని ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మీరు ప్రకటించి అతన్ని 3 సంవత్సరాలు అతనితో రాత్రింపవళ్ళు పని చేయించి ఎమ్మెల్యే టికెట్ ని కేటాయిస్తామని చెప్పి లాస్ట్ లో ఆయన్ని పాడి పక్కన పెట్టడం జరిగింది. ఎక్కడో రాయచోట్ల ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని ఆయన్ని తీసుకొని వచ్చి రాజంపేటలో మీరు అప్పటికప్పుడు ఎమ్మెల్యేగా ప్రకటించి ఆయన్ని కేవలం పోటీ చేయించి పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా? కానీ మీరు 2014లో ఏదైతే చేస్తారో దాన్ని మళ్ళా ఇప్పుడు 2024లో కూడా రిపీట్ చేసి ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వకుండా చేస్తారు. మొట్టమొదటి ఎంపీ క్యాండిడేట్ ని తెలుగుదేశం పార్టీ 2024 పోటీ చేయబోయే ఎంపీ క్యాండిడేట్ ని రాజంపేట ఎంపీగా మా సోదరుడు గంటా నరహరిని ప్రకటించింది. అతన్ని కూడా 2 సంవత్సరాలు వాడి మీ నారా లోకేష్ పాదయాత్రకి ఖర్చు పెట్టించి మీ సొంత కోర్టు ఖర్చులకి అతనితో ఖర్చులు పెట్టించి అతన్ని కూడా లాస్ట్ లో డిగ్రేడ్ చేయడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు అనేది. వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్టుంటుందంటే సొంత మామకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇతర కులానికి వెన్నుపోటు పొడిచారని గ్యారంటీ ఏముండదు, అది అందరికీ తెలిసింది. కానీ 2024లో ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అంటే బలిజల పార్టీ, బలిజలకి సపోర్ట్ ఉన్న పార్టీ అని కొంతమంది గుడ్డిగా జనాన్ని నమ్మించి బలిజల్ని నమ్మించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమికి ఓటేసేలా చేసి మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్టేజ్ లో మేము ఉన్నాం. 30% ఓట్ బ్యాంక్ ఉంది రాష్ట్ర రాజకీయంగా. జిల్లాలో దాదాపు 30% ఓట్ బ్యాంక్ ఉంది బలిజలకి. 68,000 ఓట్లు కడపలో ఉన్నాయి. మీరు బలిజలకి ఎటువంటి న్యాయం చేసే పరిస్థితే లేదు. ఇప్పుడు నిన్న చూసుకుంటే హరిప్రసాద్ గారు
హరిప్రసాద్ గారు, సార్ మీకు ఒకటే చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని. బల్జల తరపున హరిప్రసాద్ టికెట్ 2009 రాలే, 2014 బల్జల తరపున హరిప్రసాద్కి ఎమ్మెల్యే టికెట్ రాలే, మళ్ళా ప్రభుత్వం వస్తాను అడా చైర్మన్ హరిప్రసాద్ రాలే, మళ్ళా 2024 బల్జల తరపున డ్రెస్లో హరిప్రసాద్ అది రాలే, మళ్ళా 2024 గెలిచిన తర్వాత రాజంపేట ఇన్ఛార్జ్ అని ఇంత పెద్ద మెసేజ్ ఫేస్బుక్ లో, అది హరిప్రసాద్కి ఇయ్యాలా అని, అది రాలే. లాస్ట్ కి మీ వయసును కూడా గౌరవించకుండా మీరు బలిజ సంఘంలో ఉన్న బలమైన నాయకుల్లో ఒకరు కడపలో మిమ్మల్ని ఎంత అవమానపరిచిందో, అది మీకు జరిగిన అవమానంగా మేమైతే ప్రతిపక్షంలో ఉన్నా మేము భావించడంలే. పూర్తి కడప బలిజలందరికీ జరిగిన అవమానంలా మేము భావిస్తాం. మీరు తిరస్కరించాల్సింది పదవిని కాదు, ఆ పార్టీని తిరస్కరించాలా, దీనికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇంకొక బలిజ సంఘ నాయకులకు కూడా ఒకటి నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతానా, దుర్గాప్రసాద్ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి పోయినారు? గంటా నరహరికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినారు? బాలసుబ్రహ్మణ్యం గారికి అవమానం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినారు? బత్యాల చెంగలరాయుడు గారికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినారు? ప్రతిపక్షంలో ఉన్న మేమే మీ నాయకుడికి అవమానం జరిగితే మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. వీళ్ళందరికీ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినారు? కేవలం హరిప్రసాద్ కోసం ఉన్నాయా ఈ బలిజ సంఘాలు? కొన్ని కడపలో లేవు కదా. ప్రతి ఒక్కరికి కష్ట నష్టాల్లో తోడుండడానికి సంఘాలు మనం ఏర్పరచుకున్నాం. దాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని ఇది చెయ్యాలా. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్క కులానికి ప్రాధాన్యత ఇస్తూ ఏదన్నా రాష్ట్రంలో ఒక పార్టీ ఉందంటే కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.